కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. వీడియోస్ మొబైల్ ఫోన్లో చూసి అనుకుంటారు, జనాలకు బాగా అలవాటైపోయింది. అంత్యక్రియలు కూడా ఎవరైనా వీడియో కాల్లో చూస్తారా? ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా తండ్రి చనిపోతే అక్కడికి వెళ్ళి చూడలేరా? లేదంటే ఆయనని బతుకున్నప్పుడు ఎలాగో పట్టించుకోలేదు, అట్లీస్ట్ చనిపోయినప్పుడన్నా ఆ ఎమోషన్ అనేది ఉంటుంది కదా అని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ వీడియో మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ టైమ్స్ మీరు చూసే ఉండుంటారు. అదే మన హర్యానాలో జరిగిందనమాట. ఇది 74 ఏళ్ళ వ్యక్తి శివచరణ్ గుప్తా అని చెప్పేసి. ఆయన చనిపోతే 3 కూతుళ్ళు ఉన్నారు అతనికి. 3లో ఒక్కరు కూడా రాలేదు. దానికి తోడు ఒక కూతురు 5,100 రూపాయలు పంపించి వీడియో కాల్లో అంత్యక్రియలు చూసి, ఇంకా డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి దాని గురించి కూడా మాట్లాడదాం అసలు దీని గురించి. అండ్ ఆల్సో లీగల్ పర్స్పెక్టివ్లో మనం చూస్తే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ దీనికి ఏమైనా అప్లికబుల్ అవుతుందా, ఏ రకంగానైనా? లెట్స్ డిస్కస్. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఉన్నారు మనతో పాటు, ఉదయ్ ఖాన్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం. రైట్ సార్. సో ఇది ఎమోషనల్గా చూడాలా, లేదంటే ఒక కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ అయిపోతున్నారా జనాలు ఎందుకు రిలేషన్షిప్స్ విషయంలో అని అనిపిస్తుంది. డెఫినెట్లీ ఫాదర్ అంటే మనము బతుకున్నప్పుడు ఎంత కనెక్టెడ్ ఉంటామో, ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందో. మెయిన్గా స్పెషల్లీ టాకింగ్ అబౌట్ డాటర్స్, అందరు అంటారు కదా తండ్రికి డాటర్స్ మీద ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది, డాటర్స్కి తండ్రి అంటే ఇంకొంచెం స్పెషల్ ఎఫెక్షన్ ఉంటుంది అని చెప్పేసి. అది కనిపించట్లేదు. అండ్ ఈ విషయంలో మాట్లాడితే స్పెషల్లీ ఈ డిటాచ్మెంట్ కానీ, లేదంటే ఫాదర్ చనిపోయినప్పుడు అంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటే రియాక్షన్, అసలు ఎవరైనా ఇట్లా ఉంటారా అని అనుకుంటున్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండడానికి తినడానికి ఉన్నా లేకున్నా తండ్రి చనిపోయినప్పుడు రాలేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఎలా అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ ఫస్ట్ నేను చూసినప్పుడమ్మా వీడియో కాల్స్లో అంత్యక్రియలు జరుగుతున్నాయని చెప్పేసి ఈరోజు జస్ట్ మొబైల్ స్క్రోల్ చేస్తుంటే వచ్చినాయి. ఫస్ట్ నేను అనుకునేది ఏంటంటే, పాపం అమెరికాలో లండన్లోనో అక్కడ ఉంటాను కదా, ఇమీడియట్గా రావడం కష్టం కావచ్చు. ఎంతటి దయనీయ పరిస్థితులలో పాపం పిల్లలు రాలేకపోతున్నారు. ఆ పిల్లలకి ఎంత బాధ ఉంటుంది, ఎంత మనోవేదన ఉంటుంది. తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేకపోతున్నారు కదా అని చెప్పేసి వీడియో చూడంగానే మస్తు బాధ అనిపించింది, చాలా బాధపడ్డా. తర్వాత మెల్లమెల్లగా స్క్రోల్ చేస్తూ ఉంటే థంబ్నెయిల్స్ రాస్తారు కదా మీరంతా కూడా, అంటే ఒక కూతురుకి పేరెంట్స్ యొక్క ప్రామినెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ థంబ్నెయిల్స్ చదువుతుంటే ఇదేంటిది ఇట్లా కూడా ఉంటారని చెప్పేసి అనిపించింది. విత్ ఇన్ స్టేట్లోనే, అంటే మన కంట్రీలో అది అన్ఫార్చునేట్ ఏంటంటే జరిగింది వేరే దేశాలలో ఉన్న పిల్లలు వీడియో కాల్లో మాట్లాడింది అనుకున్నాను, కానీ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే విత్ ఇన్ ద స్టేట్లోనే. అంటే భారతదేశంలో ఏ స్టేట్కి పోవాలంటే మహా అంటే 4 గంటలు 5 గంటలు ప్రయాణం అయితే, ఫ్లైట్లో పోతే ఇంకేదైనా పోతే కనుక 24 గంటలు పడుతుంది, అంతకంటే మించి ఏం కాదు. ఫస్ట్ ఇన్స్టాన్స్లో పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తే ఒక వంతు బాధాకరం. అంటే చనిపోయినా కూడా రాలేదు. ఒక కూతురేమో అనిత, ప్రియా, మళ్ళీ దాని తర్వాత నిషా అని చెప్పేసి ముగ్గురు కూడా బాంబేలో ఒకరు, మళ్ళీ యూపీలో ఒకరు, రాజస్థాన్లో ఒకరు. ఉంటూ కూడా తండ్రి చనిపోతే రాలేదంటే ఇట్స్ వెరీ ప్యాథటిక్. మీరు అడిగినట్టుగా ఒకవేళ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వర్తిస్తుంది అంటే ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వర్తిస్తుంది. ఎప్పుడంటే పేరెంట్స్ని పిల్లలు నెగ్లెక్ట్ చేసినప్పుడు, పేరెంట్స్ని పిల్లలు పట్టించుకోకపోతే, పేరెంట్స్ని పేరెంట్స్ యొక్క మెయింటెనెన్స్ పిల్లలు చూసుకోకపోతే దీంట్లో ఖచ్చితంగా కేసు అవుతుంది. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ఏదైతే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినారో దాంట్లో ఖచ్చితంగా పేరెంట్స్ పట్టించుకోకపోతే పిల్లల్ని 100% మనం సూ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇటువంటి అవసరం ఎవరు ఉన్నా కూడా 100% ఆ డోర్స్ ఓపెన్ ఉంటాయని చెప్పేసి నేను చెప్తానమ్మా. ఎందుకంటే చాలా బాధతో చెప్తా ఉన్నాను. ఇటువంటి చట్టాలు ఉన్నప్పటికి కూడా ఈయన సంపాదించిన డబ్బంతా కూడా ఒక టెక్స్టైల్ కంపెనీని నడుపుతూ తను బ్రతుకున్నన్ని రోజులు తను సంపాదించిన డబ్బంతా కూడా పిల్లలకు పనిచేసిన తర్వాత, ముగ్గురు ఆడపిల్లలకు పనిచేసిన తర్వాత కూడా చనిపోతే చావు కూడా రాకపోవడమే కాకుండా వీడియో కాల్స్లో చూసుకుంటూ, ఆ వీడియో కాల్స్లో చూసే టైం కూడా లేదు వాళ్ళకి. నిజంగా ఎంత బాధ అంటే ఆమె మాట్లాడుతుంటుంది, ఇంకెంత టైం పడుతుంది, మాకు ఆకలిస్తుంది, అన్నం తింటావా అని చెప్తా ఉన్నదంట. ఇంత దయనీయమైన పరిస్థితులు ఈరోజు మనం ఉన్నామంటే, అంటే ఒకటి చట్టాలు లేవని కాదమ్మా, చట్టాలు ఖచ్చితంగా ఉన్నాయి. బట్ బ్రతుకున్నప్పుడు అవి వర్తిస్తూ ఉన్నాయి. చనిపోతే మీరు రాలేదు కాబట్టి మేము మీద కేసులు పెడతామంటే దానికి అనుగుణమైన చట్టాలు లేవు ఈరోజు. దానికైతే లేదు, కానీ అట్లీస్ట్ అంటే ఇప్పుడు తను క్లాత్ మెర్చెంట్ బతుకున్న రోజులు
కూతుర్ని బాగా చదివించాడు, వెల్ సెటిల్ చేశారు, పెళ్ళిళ్ళు చేసి పంపించేశారు. తర్వాత ఆస్తి కూడా మంచిగా వాళ్ళకి ముగ్గురికి సమానంగా ఇవ్వడం జరిగింది. అయితే బతుకున్నప్పుడే ఆస్తి ఇవ్వడం తర్వాత తను మళ్ళీ ఎవరు లేక ఒంటరివాడైపోవడము, లేదంటే ఆస్తి కూడా లేక ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటున్నప్పుడు మరి ఎవరు ఆయన ఖర్చులు ఎవరు చూసుకున్నారో తెలీదు గానీ, చనిపోయినప్పుడు అంటే బతుకున్నప్పుడే ఈ ఆస్తి అంతా ఇవ్వడం వెనక కూడా చాలా పెద్ద డిబేట్ ఉంది బయట. అంటే మనకంటూ కొంత అమౌంట్ పెట్టుకోవాలి, కొంత మనం పెట్టుకున్న తర్వాతనే పిల్లలకి ఇవ్వాలి, అంటే చనిపోయిన తర్వాత ఎలాగో అవి వాళ్ళు తీసేసుకుంటారు. బట్ బతుకున్నప్పుడు ఈ ఆస్తి పంచడం గురించి కూడా ఒక చర్చ అయితే ఉంది కదా సార్. మెయిన్ ఆబ్జెక్ట్ అమ్మా ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నేను ఒక మెసేజ్ బలంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూకి రావడం జరిగిందమ్మా. ఎప్పుడైతే మనం బ్రతుకుంటామో మనం బ్రతుకున్నన్ని రోజులు మన సంపాదన మన పిల్లలకి ఇవ్వాల్సిన నెసెసిటీ ఏమాత్రము లేదు. రైట్, ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్ నోట్ చేసుకోండి. మనల్ని దౌర్జన్యంగా మన డబ్బులు లాక్కునే హక్కు మన పిల్లలకు ఉండదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ సేమ్ టైం మనం బ్రతుకున్న రోజులు మనల్ని భరించే బాధ్యత కూడా పిల్లల మీద ఉంటాయి. ఆస్తులలో ఎట్లయితే మీరు హక్కులు క్లెయిమ్ చేస్తున్నారో అదేవిధంగా మన బాధ్యతలు తీసుకునే బాధ్యత కూడా మనం బ్రతుకున్న రోజులు, పేరెంట్స్ బ్రతుకున్న రోజులు పిల్లల మీద ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, పిల్లలు పేరెంట్స్ అప్పు చేసినా కూడా అప్పు కట్టే బాధ్యత కూడా వాళ్ళ మీద. అంటే ఆస్తుల విషయంలో ఎంతైతే మనం రైట్స్ పంచుకుంటున్నామో అదేవిధంగా మన లయబిలిటీస్ మీద కూడా రైట్స్ పంచుకోవాలి. తర్వాత మన పేరెంట్స్ యొక్క బాగోగులు చూసుకునే బాధ్యత కూడా ఖచ్చితంగా పిల్లల మీద ఉంటుంది. అది కనుక వాళ్ళు పూర్తి చేసుకోకపోతే, వాళ్ళ బాధ్యతలు విస్మరిస్తే కనుక దానికి అనుగుణమైన చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ కేసులో దో ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ కంటెంట్ అయినప్పటికీ కూడా ఒక మెసేజ్ అయితే పబ్లిక్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకటి చెప్తున్నా, మీరు బ్రతుకున్న రోజులు మాత్రం చచ్చి చెడి మీ ఆస్తులు మాత్రం పిల్లలకు రాసి ఇవ్వకండి. ఇది ఎక్కడో హర్యానాలో, మహారాష్ట్రలోనో లేకపోతే ఇంకొకటి చోట జరిగింది కాదు. ఈరోజు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, మన హైదరాబాద్లో జరుగుతూ ఉన్నది, మన ప్రతి గ్రామాలలో, విలేజ్లలో కూడా జరుగుతూ ఉన్నది. మన ఆస్తులు ఇచ్చేంతసేపు, వాళ్ళు రాయించుకున్నంతసేపు లేనిపోని ప్రేమలు ఉల్కబోస్తూ ఉంటారు. వన్స్ ఆస్తులు రాసుకున్న తర్వాత వాళ్ళ పేర్లకు ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రాజెక్కడు మంత్రి ఎక్కడు అన్నట్టుగా పేరెంట్స్ పట్టించుకుంటలేరు పిల్లలు. సో ఇప్పుడు అంటే టెక్నాలజీ ఎమర్జ్ అవుతుంది కదా, మన ఇంట్లో కూర్చుంటే ప్రతిదీ మనకు డెలివరీ అవుతుంది. ఇదివరకన్నా సాయంకాలం కాగానే భర్త ఇంటికి ఫోన్ చేసేసి భార్యని అడుగుతాడు ఏమైనా తీసుకురావాలని చెప్పి, భార్య భర్తకు ఫోన్ చేసేసి అడుగుతుంది ఏమన్నా ఇవ్వాలా, ఏమన్నా తెస్తారని చెప్పేసి. కానీ ఎప్పుడైతే ఈ స్విగ్గీ, జొమాటో, మళ్ళీ దాని తర్వాత ఈ బ్లింకిట్ లాంటి అప్లికేషన్స్ వచ్చినాయో వాళ్ళిద్దరి మధ్యలో కూడా కనెక్షన్ డిటాచ్ అవుతున్నాయి, కొద్ది కమ్యూనికేషన్ కూడా తగ్గిపోతుంది. డబ్బులు అకౌంట్లో డబ్బులు ఉంటే అన్నీ మన ఇంటికి వస్తున్నాయి. ఇది ఒక ట్రూ ఫ్యాక్ట్ నేను చెప్తున్నా. హిస్టరీ మిగిలిపోతుంది కాబట్టి, చరిత్ర మిగిలిపోతుంది కాబట్టి ఇక ముందు కూడా మనం చచ్చిపోతే మన శవాలను మోసుకెళ్ళడానికి కూడా స్విగ్గీ, జొమాటో లాంటి కొన్ని అప్లికేషన్స్, ఏజెన్సీస్ వస్తాయి. వాళ్ళు వచ్చేసి మన శవాన్ని మోసుకుపోయేటోళ్ళు వాళ్ళు ఉంటారు. ఇంకా కొద్ది రోజులు పోతే డ్రామా ఆర్టిస్టులు వస్తారు మనం చచ్చిపోతే ఏడడానికి అని చెప్పి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత ఒకప్పుడు మనం అనుకునేది, అరే మనం చచ్చిపోతే మనం మోసుకుపోని కొన్ని నలుగురు కావాలి కదా, ఆ నలుగురితో స్నేహం చేద్దామని చెప్పేసి అనుకునేది. దహన సంస్కారానికి ఏడడానికి మన పిల్లలు మనతో ఉండాలి కదా అని చెప్పేసి వీళ్ళు పిల్లలు అంటున్నారు, కానీ పిల్లలు ఉండే సిచ్యుయేషన్స్లో లేరు. అండ్ ఈ ప్రతిదీ ఫ్రీ యాక్సెస్ అయిపోతుంది. అండ్ టెక్నాలజీ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ హ్యూమన్ రిలేషన్స్కి వాల్యూ లేకుండా పోతుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా కూడా నేను చెప్తున్నా, మనం చచ్చిపోతే ఖచ్చితంగా మనల్ని హాస్పిటల్, సిక్ అయితే హాస్పిటల్లో, ఇప్పుడున్న కార్పొరేట్ హాస్పిటల్లో పైసలు ఇస్తే ప్రతి ఫెసిలిటీ మనకు ఉంటుంది. చనిపోతే మన శవాలను తీసుకెళ్ళడానికి మనకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనల్ని వాళ్ళు చూస్తారు, పిల్లలు మనల్ని ఎప్పుడో మనం చచ్చిపోతే చూస్తారన్న ఆశతోని కానీ ఆలోచనతో కానీ మనం పేరెంట్స్ కనుక పిల్లలకి ఆస్తులు కనుక రాసిస్తే కనీసం మన దహన సంస్కారానికి కూడా డబ్బులు ఉపయోగపడకుండా 5,100 రూపాయలు అంట. ఏంటిదమ్మా ఇది మొక్కుబడి లెక్క? 5,100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిందంట. ఈవెన్ దట్ 100 రూపీస్ మ్యాటర్స్, రైట్? 100 రూపాయలు కూడా ఆమెకు కన్సర్న్. ఎందుకంటే హౌ ఇట్ ఈస్ మ్యాటర్స్ అంటే ఆ 100 రూపాయలు ఎందుకు కల్పించిందో, ఆయన శవాన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు, ఆ చుట్టుపక్కల అక్కడ పనిచేసే వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు శవాన్ని కాలుస్తూ ఉంటే ఈమె వీడియోలో చూస్తుంది. ఆమెనంట 5,000 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిందంట యూపీఐ ద్వారా.
సో ఇంత ఇమ్మోరల్ సమాజంలో బ్రతుకుతున్నందుకు సిగ్గుపడాలి. అట్ ది సేమ్ టైం కాషన్ చేస్తున్న ప్రతి పేరెంట్స్కి ఏంటంటే మనం బ్రతుకున్న రోజులు, మీరు బ్రతుకున్న రోజులు రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మాత్రం ట్రాన్స్ఫర్ చేయకండి. అది మీరు చచ్చిపోయిన తర్వాత అవసరమైతే మా తదనంతరం వాళ్ళకి చెందుతుంది. ఏ పిల్లల మీద అయితే మీకు ప్రేమ ఉండి మీరు పంపించాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళకైతే వీలునామా రాసి ఇవ్వచ్చు. 3 పిల్లలు ఉన్నారు, నీకు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి వీలునామా రాసి ఇవ్వండి. మనం చనిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి రాసి ఇవ్వండి. వాళ్ళు ఖచ్చితంగా మన సచ్చిదాకా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పేరెంట్స్ ఎప్పుడెప్పుడు పోతారని చెప్పి. సో దట్ ఈస్ ఇమ్మెటీరియల్. కానీ బ్రతుకున్న రోజులు వాళ్ళు భయంగానైతే వాళ్ళని పేరెంట్స్ని అయితే చూసుకుంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రాపర్టీ వీళ్ళ పేరు మీద ఉంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీరు గవర్నమెంట్ నుంచి కూడా, మీరు ప్రభుత్వం నుంచి కూడా ఒకవేళ పేరెంట్స్ ఒకరు చూసుకోకపోతే కన్సర్న్ ఆర్డీఓ కోర్ట్స్ కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఈ యాక్ట్ ప్రకారంగా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. రైట్ సార్. మీరు ఇందాక అన్నట్టుగా అబ్రాడ్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళు రాలేని పొజిషన్ కాబట్టి చాలామంది ఇలాగే చూస్తాం. మనం ఇంతకుముందు కూడా చూసాం చాలా కేసెస్ ఇలా. కాకపోతే ఇప్పుడు వీళ్ళు పక్క రాష్ట్రంలో ఉండి, లేదంటే అదే రాష్ట్రంలో వేరే ప్లేస్లో ఉండి కూడా రాలేకపోయారంటే సరే, ఒకరికి కాకపోయినా ఒకరికన్నా కుదిరినంత ఎందుకు రాలేదా అని వాళ్ళ సైడ్ కొంచెమైనా ఆలోచించాలనుకుంటే ఆలోచన అటు పోవట్లేదు. ఇంత గలీజ్ పొజిషన్లో ఉన్నా కూడా వస్తారు కదా ఎవరైనా. ఇప్పుడు అడుక్కు తినడం వాళ్ళైనా లేదు ఎలాంటి వాళ్ళైనా సరే అట్లీస్ట్ పేరెంట్స్ని ఆ టైంలోనే చూసుకుంటారు కదా అని ఒక క్వశ్చన్ వస్తుంది. అసలు ఏమై ఉంటుందని అంటారు? అంటే డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఒక్కసారి ఆలోచించగలిగితే అట్లీస్ట్. ఇప్పుడు అన్నీ కూడా అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్లోనే చూడాల్సి వస్తుంది. ఏ మనిషి ఏ పని చేసినా కూడా దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం వెచ్చించాల్సి వస్తుంది, ఆ సమయాన్ని దానికి వినియోగించుకొని వృధా చేసేదానికంటే మా ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ డ్యూటీస్, డ్యూటీస్ ప్రాపర్ ఫంక్షన్ చేసుకుంటే మాకు కావాల్సిన అవసరాలు తీరుతాయి కదా, మాకు కావాల్సిన డబ్బులు వస్తాయి కదా. అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ మనీ. బట్ ఆ ఫాదర్ అనుకోలే అది. వెన్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ మనీ, అన్ని పైసలు ఉన్నప్పుడు నా పిల్లలు టీచర్లా, నా పిల్లలు డాక్టర్లా, నా పిల్లలు ఐటీ ఎంప్లాయీసా, అంత ప్రయోజకులు చేసిన తర్వాత కూడా ఒక టెక్స్టైల్ కంపెనీ నడుపుతూ వచ్చిన లాభాలు వచ్చిన డబ్బంతా కూడబెట్టుకొని వాళ్ళకి ఎప్పుడైతే స్ప్లిట్ చేసి పంచున్నాడో, పంచిన తర్వాత ఇంకా విలువలు ఎందుకు ఉంటాయమ్మా? అండ్ ఏ విధంగా అయితే వాళ్ళు డబ్బులు వెళ్ళిపోయి ఉన్నారో, వెళ్ళిపోయిన తర్వాత నా పేరెంట్స్ని నేను చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు విస్మరించి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసినప్పుడు ఆయనకు అర్థమై ఉండాలి కదా. నెక్స్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఉండరని చెప్పి నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే ఆ ఫాదర్ ఎవ్రీ టైం ఫోన్ పక్కన పెట్టుకొని ఎవ్రీ టైం ఫోన్ చూస్తుండేవాడంట. భార్య చనిపోయింది, ఫాదర్ అక్కడే ఉన్నాడు, ఎప్పుడెప్పుడు నా పిల్లలు ఫోన్ చేస్తారు, ఎప్పుడెప్పుడు నా పిల్లలతో మాట్లాడొచ్చు అని చెప్పేసి. సరే ఓకే అమ్మా, ఇప్పుడు ఎంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా కూడా పొద్దున్న నుంచి రాత్రి దాకా మనము బయట ఉన్నప్పుడు కూడా సాయంకాలం ఇంటికి వెళ్తే మాట్లాడలేకపోయినా కూడా పేరెంట్స్ ముఖాలు చూసేంత అయితే విసులుబాటు ఉంటుంది ఎప్పుడు పేరెంట్స్ మన దగ్గర పెట్టుకున్నప్పుడు. అది కాకుండా తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసి వాళ్ళని చూసుకోకుండా ఉంటే ఇది మెసేజ్ నెక్స్ట్ మన జనరేషన్కు, మన పిల్లలకు మనం ఇస్తలేమా? అవునా? హిస్టరీ డెఫినెట్లీ విల్ గివ్ బ్యాక్ ఆర్ బౌన్స్ బ్యాక్ అనేసి అంటారు. మనం ఏదైతే చేస్తున్నామో, మనం చేస్తున్న డీడ్స్ ఏదో ఒక రోజు మళ్ళీ మనకి ఖచ్చితంగా భూమి మీద అది మళ్ళీ మనల్ని హిట్ చేస్తుంది. సో కాబట్టి మనం ఏదైతే విత్తనం నాటుతామో అదే మళ్ళీ మొక్క అవుతుంది, మనకు ఫలాన్ని ఇస్తుంది. ఈరోజు ఏదైతే మనం బిహేవ్ చేస్తున్నామో నెక్స్ట్ మీ పిల్లలు చెయ్యారన్న గ్యారంటీ మీకు ఉందా? వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు పెద్దగా అవుతారు, వీళ్ళు ముసలిళ్ళు అవుతారు, అంతే కదా. సో అటువంటప్పుడు ఖచ్చితంగా కర్మ విల్ హిట్ బ్యాక్. అంతే, ఇంకా మీరు చేస్తున్న పాపము పుణ్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇదే భూమి మీద మనం అనుభవిస్తాం. స్వర్గం నరకం అనేది ఏం లేదమ్మా, అది ఒకప్పుడు రోజులలో ఉండేది కావచ్చు. ఎందుకంటే స్వర్గాలు నరకాలు కూడా ఫుల్ అయిపోతుంది ఇప్పుడు జనాభా పాపులేషన్ పైకి వెళ్ళాలంటే. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఎవ్రీథింగ్ విల్ బీ బ్యాలెన్స్డ్ ఇన్ ద ఎర్త్ ఇట్ సెల్ఫ్. ఈ భూమి మీద అన్ని బ్యాలెన్స్ అవుతాయి. సో కాబట్టి మన మీదే చేస్తున్నాం, మన పిల్లల మీద అది ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు చూస్తారు, రేపు అదే మనకి ఇస్తారు. ఇట్స్ బెటర్ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మోర్ పర్టికులర్లీ పేరెంట్స్ మాత్రం కాన్షియస్గా ఉండండి. ఎట్టి పరిస్థితిలో మీ ఆస్తులు వాళ్ళకి రాసి ఇవ్వకండి. సేమ్ టైం మీరు కనుక మిమ్మల్ని కనుక చూసుకోకపోతే చట్టాలు న్యాయస్థానాలు ఉన్నాయి, మీ హక్కును మీరు ఖచ్చితంగా పొందొచ్చు. అది మాత్రం నేను అల్టిమేట్గా చెప్పగలుగుతాను. రైట్. సో అంటే నార్మల్గా చిన్న ఉన్నప్పుడు ఎంత అటాచ్మెంట్తో ఉంటామో పేరెంట్స్తో, పెద్దగా కొద్దీ వరల్డ్ పెద్దగా అయిపోతుంది, అది ఆపర్చునిటీస్ పెరిగిపోతుంటాయి. ఈ స్మాల్ వరల్డ్ ఏదైతే ఫ్యామిలీ వరల్డ్ ఉందో దాని నుండి దూరం అయిపోతుంటాం చాలామంది. కొంతమంది ఏంటంటే అంటే పేరెంట్స్ ఉన్నప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు అయినా కూడా వాళ్ళు ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ కనెక్ట్ అనేది మిస్ అవుతూ ఉంటుంది ఎప్పుడు. ఇంత అయిపోయిన తర్వాత లేదంటే చావుకు వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళకి మేబీ తెలిసి వస్తుంది ఏమో ఇదంతా. బట్ అయినా కూడా పిల్లలు ఉన్నప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు నేను చూసుకుంటా అంటే నేను చూసుకుంటా అని గొడవ పడాలి కదా. ఎందుకు నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకో అని ఇలా ఒకరి మీద ఒకరు తోసుకుంటారు అసలు. అంటే లవ్ అండ్ అఫెక్షన్ ఎప్పుడు కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే పేరెంట్స్కి వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ వీళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉండదు. అది ఎక్కడైనా అంతే. ఇది ఇట్స్ ఎ జనరల్ ఫినామినా. ఇది
మనం ప్రతి ఐ డోంట్ నో మీ ఫ్యామిలీస్లో అయినా కూడా మీకు మీ పిల్లల మీద ఉన్న ప్రేమ కన్సర్న్ మీ పేరెంట్స్ మీద ఉన్నది. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. సో కాబట్టి అంటే మన ఇంటెన్షన్ మెసేజ్ ఫ్రమ్ దిస్ ఎపిసోడ్ కావచ్చు, ఈ ఇంటర్వ్యూ ద్వారా కావచ్చు, అంటే ఐ గివ్ ఎ వెరీ రైట్ మెసేజ్ టు ద పేరెంట్స్. ఎనీ టైం కంట్రోల్ మీ చేతిలో పెట్టుకోండి, మీ డబ్బులు మీ చేతిలో పెట్టుకోండి, సిచ్యుయేషన్ సర్కమ్స్టెన్సెస్ అన్నీ కూడా మీ చేతిలో పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ప్రేమతో నా పిల్లలు బాగుండాలి అని చెప్పి మీరు ఇచ్చినారో వాళ్ళు బాగానే ఉంటారు, కానీ డెఫినెట్లీ దే విల్ నెవర్ టేక్ కేర్. ఇది నాట్ ఓన్లీ దిస్ కేస్ అమ్మా, ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఒక అడ్వకేట్గా చాలా కేసెస్ నేను చూస్తూ ఉంటా. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఇంత దయనీయ స్థితిలో ఎందుకు పేరెంట్స్ ఉంటున్నారు అంటే వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఇమోషనల్లీ వీక్ టువర్డ్స్ దర్ చిల్డ్రన్. ఇప్పుడు మనం మన పిల్లల విషయంలో ఎంతైతే వీక్ అవుతామో ఆబ్వియస్లీ మన పేరెంట్స్ మన విషయంలో కూడా అంతే వీక్ ఉంటారు. బట్ స్టిల్ దే సాక్రిఫైస్ దర్ లైఫ్స్. నన్ను చూడలేదు కదా అని చెప్పేసి నిజంగానే ఆత్మ ఉంటే ఘోషించకపోవచ్చు, నా కూతురు చలో అట్లీస్ట్ అక్కడైనా కంఫర్ట్గానే ఉంది కదా అన్న ఒక తృప్తి ఆ ఆత్మకు ఉంటుందేమో. బట్ చూసేవాళ్ళం మనము నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు కదా. సో అది ఇక్కడ జరుగుతుంది ఈ యొక్క ఎపిసోడ్లో. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ టైం. షూర్.